అందరికీ నమస్తే. నేను సైదయ్య మామిడి ఎస్ మైక్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి హోరాహోరీగా ప్రచారం జరుగుతుంది. ఈ సందర్భంగానే సూర్యాపేట నియోజకవర్గం, సూర్యాపేట పట్టణ మున్సిపాలిటీలో 16వ వార్డుకు సంబంధించి రంగనేని ఉపేందర్రావు గారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. అన్నగారిని అడిగి తెలుసుకుందాం, వీళ్ళకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, పార్టీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉందో అన్నగారిని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి అన్న, మీకు 16వ వార్డు నుంచి అని ప్రచారం చేస్తున్నారు కదా, మీకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందన్న ప్రజల నుంచి? ముందుగా తెలంగాణ ఉద్యమకారిని గుర్తించి 16వ వార్డుకు పోటీ చేసే అవకాశం కల్పించినటువంటి గుంటగండ్ల జగదీష్ రెడ్డి గారికి, మాజీ మంత్రివర్యులు, సూర్యాపేట శాసనసభ్యులు, వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడ 16వ వార్డు అనేది వైశాల్యంలో చాలా పెద్దగా ఉంటుంది. చాలా కాలనీలు ఉన్నాయి ఇక్కడ. తిరుమల నగరు, జాకిర్ హుస్సేన్ నగరు, శ్రీనగరు, అదేవిధంగా శ్రీరామ్ నగరు, అక్కడ వేరే మన అమ్మ గార్డెన్ ఆపోజిట్ కూడా మనకు ఎక్కువ వైశాల్యంతో కూడుకుని ఉంటుంది. ముఖ్యంగా గతంలో ఇక్కడ పనిచేసినటువంటి కౌన్సిలర్లు, ఇప్పుడు పోటీ చేసిన అభ్యర్థులు, వాళ్ళు 32 నుంచి ఒక అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 32 నుంచి గెలిచి పనిచేయడం జరిగింది. మరి 16లో కూడా బీజేపీ అభ్యర్థి వీరేందర్ పోటీ చేసి గెలిచి 5 ఏళ్ళు పనిచేయండి. ఈ 5 ఏళ్ళు కూడా ప్రజా సమస్యలు పరిష్కరించడంలో వాళ్ళిద్దరు విఫలమైనారు. వాళ్ళ వైఫల్యాలే మా విజయావకాశాలుగా ఇవాళ ప్రజలందరూ మమ్మల్ని దీవిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ అఖండ విజయం ఇక్కడ సాధించబోతా ఉన్నది. ముఖ్యంగా వార్డులో అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు యాక్చువల్లీ 16 వార్డులో మీరు అన్నట్టు వేరే వాళ్ళు ఇంతకుముందు కౌన్సిలర్ ఉండే. మీరు రేపు ఈ 16 వార్డు నుంచి కౌన్సిలర్ గా గెలుపొందిన తర్వాత మీరు ప్రధానంగా ఎలాంటి సమస్యల మీద దృష్టి పెట్టబోతున్నారు? ముఖ్యంగా రోడ్లు, సీసీ రోడ్లు ఎక్కడ కూడా లేవు. ఈ సీసీ రోడ్ల కోసం ఇంతకుముందు తోవినటువంటి తవ్వకాల వల్ల కనీసం మంచినీళ్ళు, కృష్ణా జలాలు ఏవైతే జగదీష్ రెడ్డి గారు మూసి మురికి నీళ్లను పారద్రోలి ఇక్కడ స్వచ్ఛమైన కృష్ణా నీరు ప్రజలకు అందిస్తున్నటువంటి సందర్భంలో ఈ రోడ్లు తోవిన సందర్భంలో ఎక్కడ కూడా పట్టించుకోలేదు. అందరికీ వాటర్ సరిగా రావట్లేదు. అదొకటి. రోడ్ల నిర్మాణంలో చాలా రోడ్లు ఇక్కడ వేయాల్సి ఉన్నది. వైశాల్యంలో పెద్దగా ఉంది. నూతనంగా సూర్యాపేట పట్టణానికి ఈశాన్యంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ 16వ వార్డు, అందుకు తగ్గట్టుగా ఇక్కడ అభివృద్ధి జరగలేదనేది అందరి అభిప్రాయం, ప్రజల అభిప్రాయం. అందుకే సరైన అభ్యర్థిని, జనాల మధ్యలో ఉండి నిత్యం ప్రజా సమస్యలు పరిష్కరించే అభ్యర్థిని ఎన్నుకునే కోసం, అవకాశం కోసం ఇలా వార్డు ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. ఆ దశగా నేను ప్రజా సమస్యలే ప్రధానంగా, వాళ్ళ సమస్యలు, ప్రధానమైన సమస్యలు ముఖ్యంగా ప్రామాణికంగా తీసుకొని వాటిని క్లియర్ చేసుకుంటూ ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకు పోతా. ప్రధానంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో మాకు రాష్ట్రంలో అధికారం ఉందన్న భరోసాతో ముందుకెళ్తున్నారు. బీజేపీ పార్టీ వాళ్ళేమో సెంట్రల్ లో మా గవర్నమెంట్ ఉందన్న భరోసాతో ముందుకెళ్తున్నారా? మీరు ప్రధానంగా మీరు 16వ వార్డు ప్రజలకు ఏ భరోసాతో ముందుకెళ్తున్నారా? ఈ 2 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి విధ్వంసము, గత 10 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి, ఈ రెండింటిని బేరీజ్ చేసుకోమని అంటున్నాం. గత 10 ఏళ్ళు కూడా, ఈ వర్షమడి 12 ఏళ్ళు కూడా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఇక్కడ కౌన్సిలర్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కౌన్సిలర్ గా ఉన్నాడు 5 ఏళ్ళు. కనీసం ఎలక్షన్ నాడు తప్ప మళ్ళీ మధ్యలో తిరిగిన, ఉత్తగా రోడ్ల మీద తిరిగిన పరిస్థితి కూడా లేదు. ఎక్కడి నుంచి తెచ్చినారు? అదే బండి సంజయ్ మంత్రిగా ఉన్నాడు, వాళ్ళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నాడు. మరి ₹1 తెచ్చి ఇక్కడ ఈ పట్టణానికి అభివృద్ధి చెందే సందర్భంలో ఎక్కడ వాళ్ళు చేయలేకపోయినారు, విఫలమైనారు. వాళ్ళు బీజేపీ అభ్యర్థి అయితే నేను చేయలేనని చెప్పుకున్నాడు. ఖచ్చితంగా ఊర్లలోకి పోయి ఓటర్ల దగ్గర పోయి నాకు అధికారం లేదు, నేను పని చేయలేను అని చెప్పి ఓపెన్ గా ఒప్పుకున్న వ్యక్తి మళ్ళీ ఏ విధంగా పోటీ చేసిందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ గత 5 ఏళ్లలో అభివృద్ధికి సహకరించని, అభివృద్ధి చేయని నువ్వు ఇవాళ ఏ విధంగా ప్రజా సమస్యలు పరిష్కరిస్తాను మళ్ళీ వస్తున్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే 10 ఏళ్లలో జగదీష్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి, సూర్యాపేటలో వేలాది కోట్ల రూపాయలతోటి కేసీఆర్ గారి సారథ్యంలో, కేసీఆర్ అనుంగ శిష్యుడుగా జగదీష్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో ముఖ్యంగా మూసీ నీళ్లను, ఒక పట్టణము వదిలిపెట్టిన మురుగునీటిని మంచినీరుగా అయినటువంటి సూర్యాపేట పట్టణము జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో 10 ఏళ్లలో ఆయన రాగానే ఫస్ట్ ప్రామాణికంగా మూసీ వాటర్ ని పారద్రోలి స్వచ్ఛమైన కృష్ణా జలాలని ఇలా సూర్యాపేట పట్టణానికి, సూర్యాపేట నియోజకవర్గం వ్యాప్తంగా అందిస్తున్నారంటే అది జగదీష్ రెడ్డి గారికి. అదేవిధంగా రోడ్ల నిర్మాణంలో, అదేవిధంగా మినీ ట్యాంక్ బ్యాండ్, అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్, ఆ గవర్నమెంట్ హాస్పిటల్ అయితే కంప్లీట్ గా ఇవాళ పేదలకు వైద్యం ఒకప్పుడు అందరి పరిస్థితి, ఇవాళ పేదలకు ఎట్లా అందుతుందో అందరు చూస్తా ఉన్నారు. ఇలా పేదలకు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినారు. సూర్యాపేటను జిల్లా కేంద్రంగా చేసినారు. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్, ఎస్పీ ఆఫీసు, ఇవన్నీ ప్రామాణికంగా ఈ 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి. 2 ఏళ్లలో ఏం జరిగిందంటే ఒక్క అభివృద్ధి పని. సూర్యాపేటలో ఎంపీ ఉన్నాడు, 5 లక్షల మేటతో గెలిచినటువంటి ఎంపీ ఉన్నాడు. ఇక్కడ ఒక్క ఫండ్ అధికార పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శిష్యుడు. కనీసం ఇంతవరకు ఎంపీ ఓట్లు అయిపోయిన తర్వాత ఇవాటి వరకు అవపలేదు. ఇక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఇక్కడ కొంతమంది రాష్ట్ర పర్యాటక శాఖ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు. వాళ్ళు ఇలా మాకు ఓట్లు వేయండి అభివృద్ధి చేస్తామంటున్నారు. ఈ 2 ఏళ్ళు చేసింది అని చెప్పంటే వాళ్ళకి గుండు సున్నా. కాబట్టి
మళ్ళీ ఈ రాష్ట్రానికి కానీ సూర్యాపేట పట్టణానికి కానీ రాష్ట్రానికి కేసీఆర్ గారు సూర్యాపేటకు జగదీష్ రెడ్డి గారే శ్రీరామ రక్ష, వారి నాయకత్వంలో సూర్యాపేట అభివృద్ధి చెందుతుంది. ఆ దశగా ప్రజలు గుర్తించినారు. ఇవాళ సూర్యాపేటలో పట్టణంలో ఎక్కడి పోయినా మీకు స్పందన వస్తున్నది, మీరు చూస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మళ్ళీ జగదీష్ రెడ్డి గారే ఇక్కడ మంత్రి ఉన్నారు. వారి సహకారంతో 16వ వార్డుని ఖచ్చితంగా వారు ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. వారు ప్రజల సమస్యలు పరిష్కరించడంలో గత 10 ఏళ్లలో వారు బాగా పనిచేసినారు. వారికి ఉన్న నాలెడ్జ్ ప్రకారం మళ్ళీ వారు ఎమ్మటి అనంగ శిష్యుడిగా ఈ వార్డులో అనేకమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఇంకా పింఛన్లు అందక, పింఛన్లు కేసీఆర్ నా 2000 వస్తున్నాడు, 9 రోజులు ఆగండి, నేను ఎమ్మటే డిసెంబర్ 9 తర్వాత 4000 చేస్తానటువంటి రేవంత్ రెడ్డి ఈయాటి వరకు పెన్షన్లను పట్టించుకునే పరిస్థితి లేదు. 4000 చేస్తా అని చెప్పిండు. 2 రోజులు ఆగండి ఎమ్మటే మీకు 4000 వస్తాయని చెప్పిండు. ఇప్పటి వరకు చేసిన లేదు. కొత్త పింఛన్లు ఇస్తా అన్నాడు, అవ్వ తాత ఇద్దరికి ఇస్తా అన్నాడు. ఇంతవరకు అలాంటి ఆలోచనలు చేయలేదు. అలాంటి సమస్యల పరిష్కారం ఉన్నది. ఇక్కడ చాలా మందికి పింఛన్లు ఒక నెల వస్తే ఒక నెల ఎగ్గొట్టే పరిస్థితి కూడా ఉన్నది. అందుకనే మాలాంటి కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తులను కౌన్సిలర్గా ఎన్నుకుంటే రాబోయే రోజుల్లో ఈ వార్డుకు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. 100% నేను నిత్యం ప్రజల మధ్యలో ఉంటాను. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాను. ఓకేనా. సో మీరు చెప్పండి అన్న. సో అన్నగారు రంగినేని ఉపేంద్రరావు అన్న గారికి ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది? సో సేమ్ టైం మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు? నేను వార్డు అధ్యక్షునిగా పూర్తి సపోర్టు రంగినేని ఉపేంద్రరావు గారికి ఇవ్వడం జరిగింది. మా మంత్రి గారు, మా ఎమ్మెల్యే గారు ఇచ్చిన హామీ ప్రకారం, వారికి ఇచ్చిన మాట ప్రకారం మేము మా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా బాగా కష్టపడుతున్నాం. మాకు మంచి రెస్పాన్స్ ఉంది, పబ్లిక్లో మంచి రెస్పాన్స్ ఉంది. తప్పనిసరిగా 16వ వార్డు భారీ మెజార్టీతో గెలుస్తామని చెప్పి అన్న మీరు చెప్పండి అన్న. సో ఎట్లా ఉంది రెస్పాన్స్, ఎట్లా ఉంది? సో పార్టీ పెద్దలు ఉపేంద్ర గారికి ఎట్లా సపోర్ట్ చేస్తుంది? ఈరోజు 16వ వార్డులో టీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా ఉత్సాహంతో ముందుకు వెళ్ళి అందరి సహకారంతో బాగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంటింట ప్రచారం బాగా ఉన్నది. ఇక్కడ 16వ వార్డుకు ఇన్ఛార్జిగా జగదీష్ రెడ్డి గారు మమ్మల్ని వేయటం జరిగింది. మా బృందంతో మేము కూడా వారందరినీ ముందుకు కలుపుకొని ముందుకు తీసుకుపోయి 16వ వార్డుని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి తెలియజేస్తాం. లాస్ట్ అండ్ ఫైనల్ గా మీ యొక్క 16వ వార్డు ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? 16వ వార్డు ప్రజలందరికీ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ నేను స్థానికునిగా ఇక్కడ ఉండి నేను పరిష్కరిస్తున్నా కాబట్టి, స్థానికంగా ఉన్నా కాబట్టి, గతంలో ఇప్పుడు పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులు కూడా గతంలో కౌన్సిలర్గా ఉండి ఎలాంటి అభివృద్ధి చేయలేదు కాబట్టి నాకు ఒక అవకాశం ఇవ్వండి. ఈ వార్డు రూపురేఖలు మార్చి పెద్దలు జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో వారి సూచనతో ఈ వార్డులో ఉన్నటువంటి సమస్యలన్నిటి పరిష్కారం కోసం కృషి చేస్తాను. మీ అందరి ఆశీర్వాదం భారీ మెజారిటీతో నన్ను గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. కారు గుర్తు కోటేసి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని కారు గుర్తు కోటేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ.